సిటీలో ఏపీ మంత్రి నారాయణ కొడుకు కారు ప్రమాదం మరవక ముందే మాదాపూర్లో ఇంకో యాక్సిడెంట్ జరిగింది. నెల్లూరు కృష్ణపట్నం పోర్టులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసే బసంత్ స్కార్పియో కార్తోని జాబ్లీ రిచ్ హోటల్ దగ్గర ఒక బండిని గుద్దిండు. చిన్న గొడవ కావడంతో ఆడికెళ్లి తప్పించుకోవడానికి వేగంగా కారుకు దూల్కపోయిండు. దీంతోని వంశీరామ్ బిల్డర్స్ బిల్డింగ్ దగ్గర 3 కార్లు 4 బైకులను ఢీగొట్టిండు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా దెబ్బలు తగిలినాయి. వీళ్లను దగ్గరున్న దవాఖానాల్లో చేర్పించిండ్రు. చికిత్స తీసుకుంటా రామకృష్ణ చనిపోయిండు. మిగతా 3 పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని అంటున్నారు. యాక్సిడెంట్లు చేసిన బసంత్ను పోలీసులు పట్టుకున్నారు. సిటీలో ఏపీ మంత్రి నారాయణ కొడుకు కారు ప్రమాదం మరవక ముందే మాదాపూర్లో ఇంకో యాక్సిడెంట్ జరిగింది. నెల్లూరు కృష్ణపట్నం పోర్టులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసే బసంత్ స్కార్పియో కార్తోని జాబ్లీ రిచ్ హోటల్ దగ్గర ఒక బండిని గుద్దిండు. చిన్న గొడవ కావడంతో ఆడికెళ్లి తప్పించుకోవడానికి వేగంగా కారు దోల్కపోయిండు. దీంతోని వంశీరామ్ బిల్డర్స్ బిల్డింగ్ దగ్గర 3 కార్లు 4 బైకులను ఢీగొట్టిండు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా దెబ్బలు తగిలినాయి. వీళ్లను దగ్గరున్న దవాఖానాల్లో చేర్పించిండ్రు. చికిత్స తీసుకుంటా రామకృష్ణ చనిపోయిండు. మిగతా 3 పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని అంటున్నారు. యాక్సిడెంట్లు చేసిన బసంత్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు 7 o'clock టైంలో బసంత్ అనే ఒక వ్యక్తి బ్లాక్ కలర్ స్కార్పియో వెహికల్లో మన జూబ్లీ హిల్స్ నుంచి టువర్డ్స్ 100 feet రోడ్ వెళ్తుండగా అతను బసంత్ అసిస్టెంట్ మేనేజరు కృష్ణపట్నం పోర్టులో పనిచేశాడు. ఇక్కడ ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందు ఒక వెహికల్ తగిలించి ఆ స్పీడ్లో వచ్చేసి ఇక్కడ యుడెక్స్ దగ్గర ఒక 2 కార్లకి మరియు 2 బైకులకి యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్లో ఒక అతను చనిపోయారు, ఒక 4 గాయపడ్డారు. ఆ 4 విక్రమ్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం పంపించడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి విచారించడం జరుగుతుంది. ఇప్పుడు అతను మేము ట్రాఫిక్ బేస్కి పంపించాము. ఆ డ్రంక్ చేసినా లేదని చెప్పేసి చెక్ చేసి చెప్తాం.